హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. రథ సప్తమి పూజ ఎప్పుడే అయిపోయింది కదా, నేనైతే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. రోజు అనుకుంటున్నాను వీడియో పెడదామని, కాకపోతే అస్సలు కుదరట్లేదు అనమాట. ఈ యొక్క వీడియోనే ఉంది ఫోన్లో కూడా. దీన్ని ఎడిట్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. రోజు పని వల్ల కుదరట్లేదు. ఇంకా రథ సప్తమికి అయితే రథం ముగ్గు అయితే వేస్తారు కదా, మేము ఇంకా నైట్ అయితే ముగ్గు వేసాము. మా అత్త అయితే కలర్స్ అయితే వేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా రథం ముగ్గు అయితే వేస్తారు కదా. మేము ముగ్గు వేస్తుంటే పక్కన మా పాప కూడా ఏదో చిన్న డిజైన్ లాగా అయితే వేసింది, బాగానే వేసింది. రథసప్తమి రోజైతే ఇంకా జిల్లేడు ఆకులు అవి పెట్టుకొని తలస్నానం అయితే చేస్తారు. ఇంకా మా ఇంటి పక్కనే జిల్లేడు చెట్టు ఉందన్నమాట. ఇంకా ఆకులు అయితే కోసుకొచ్చాను. ఇవి కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పాలు అవి అట్లా వస్తూ ఉంటాయి కదా. జిల్లేడు ఆకులు రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం అయితే చేస్తారు. చిన్న రేగిపళ్ళు అయితే దొరకలేదు, అందుకని పెద్దవే తీసుకొచ్చాను. ఇంకా అయితే నైవేద్యంగా అయితే పొంగలి చేస్తున్నాను. మామూలుగా అయితే రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట అయితే పొయ్యి పెట్టి అక్కడైతే పొంగలి చేస్తారు. కాకపోతే ఇంకా సిటీలో కుదరదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము. ఇంకా స్టవ్ మీద పాలు పొంగించిన తర్వాత ఇంకా పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఇంకా నేను ఈలోపు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. దేవుడి సామాన్కి అయితే గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. నైటే మొత్తం కడిగేసి పెట్టాను. ఈసారి రథసప్తమి సండే వచ్చింది కదా, ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి చేస్తాము. అందులోని సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సప్తమి. రథసప్తమి రోజు ఇలాగ చిల్లోడి ఆకులు అవన్నీ పెట్టుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రథసప్తమి పూజ అనేది మనము ఆరు బయట చేసుకుంటామన్నమాట. అంటే సూర్య భగవానుడు మనకి డైరెక్ట్గానే కనిపిస్తాడు కాబట్టి కొంతమంది అలానే చేసుకుంటారు. కొంతమంది ఏమో ఏదైనా చిన్నది సూర్య భగవాన్ని ప్రతిమ అయితే పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే తమలపాకు మీద గంధంతో సూర్య భగవాన్ని ప్రతిమనైతే గీసి అట్లా అయితే పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఇంక ఈ రథసప్తమి ఇలాంటివన్నీ కూడా ఇలాగ తులసి కోట దగ్గరే చేస్తాను. ఈ రథసప్తమి అనేది సూర్యకిరణాలు పడే చోట ఆరు బయట చాలామంది అట్లానే చేసుకుంటారు. కొంతమంది డాబా పైన అలా కూడా చేసుకుంటూ ఉంటారు. అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసి దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టి అందులో గోధుమ రవ్వ అయితే వేస్తాను. గోధుమలు వేసుకుంటే బాగుంటుంది. గోధుమలు లేవు కాబట్టి గోధుమ రవ్వ అయితే వేసాను అనమాట. నేను సూర్య భగవానికి మనము గోధుమలు సమర్పిస్తూ ఉంటాము కాబట్టి అందుకని గోధుమలు అయితే వేసుకుంటాము. ఇంకా పక్కన ప్రమిదలు పెట్టుకోవడానికి తమలపాకులు పెట్టి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాను అనమాట. ఇంక ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయలతోటి రథం అయితే చేసుకుంటాము. 7 చిక్కుడుకాయలను కలిపి రథంలాగా చేసుకొని సూర్య భగవాన్ అయితే ఆ రథం లోపలైతే ఉంచుతాము మనం. నేను తమలపాకు మీద గంధంతో అయితే సూర్య భగవాన్ని ప్రతిమనైతే గీస్తున్నాను. ప్రతిసారి కూడా నేను ఇలానే చేస్తానన్నమాట. అంటే ప్రతిమ అవేమీ లేకుండా ఇలాగ గంధంతో తమలపాకు మీద చేసి పెట్టుకుంటాను. తర్వాత చిక్కుడుకాయలతో అయితే రథం అయితే తయారు చేసుకుంటాను. ఆ రథం లోపలైతే పెట్టి ఇంకా సూర్యదేవుని ద్వాదశ నామాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చదువుకొని తర్వాత ధూపం దీపం హారతి నైవేద్యం అవన్నీ అయితే సమర్పించుకుంటాను. ఇంక ఈరోజు ఏంటంటే సూర్య భగవానునికి ప్రసాదంగా పెట్టేది కూడా చిక్కుడు ఆకులు అయితే పెడతారనమాట. ఇంక ఈ చిక్కుడు ఆకులు లేవని చెప్పి నేను తమలపాకుల్లోనే ప్రసాదం పెట్టాను. అలాగే రేగిపళ్ళను కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. చిన్న రేగిపళ్ళు లేవని నేను ఇంకా పెద్ద రేగిపళ్ళని తీసుకొచ్చాను. అంటే వాటికి ఆల్టర్నేట్గా మనం ఏదో ఒకటి అయితే చూస్ చేసుకుంటాం కదా. పిల్లలు పెద్దలకి కూడా అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి జిల్లేడాకులు రేగిపళ్ళు ఇలా భుజాల మీద అట్లాగా తల మీద పెట్టి 7 చోట్ల పెట్టి సూర్య భగవాన్ని తలుచుకుంటూ స్నానం అయితే చేస్తారు. ఎందుకంటే 7 జన్మల పాపాలు ఉన్నా కానీ తొలగిపోతాయని. ఇంకా పిల్లలకి వాళ్ళకి ఏంటంటే మనం భుజాల మీద అట్లా పెట్టినప్పుడు జారిపోతూ ఉంటాయని నేను ఒక చిల్లులు గిన్నెలు అయితే పెడతాను. ఇంకా రేగి ఆకులు ఉంటే రేగి ఆకులతో కూడా చేస్తూ ఉంటారు. నేను ఇంకా జిల్లేడు గిన్నెలోనే రేగి ఆకులు జిల్లేడు ఆకులు పెట్టి అందులోనే రేగి పళ్ళు కూడా వేసి స్నానం అయితే చేపిస్తాను పిల్లలకైనా మేమైనా కానీ. ఇంకా సండే కదా
కదా, వాళ్ళైతే త్వరగా లేవలేదనమాట. నేనైతే పూజ పూర్తి చేసుకుంటున్నాను అనమాట. నేను పూజ చేసుకునేటప్పుడు అయితే లేచారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్నానం చేయించవచ్చులే అని అయితే ముందైతే చేయించలేదనమాట. నేను ఇంకెక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే సమర్పించాను స్వామివారికి. చిక్కుడు ఆకులు ఉంటే బాగుండేది, అవి లేకపోవటం వల్ల తమలపాకుల్లోనే ప్రసాదం అయితే వడ్డించాను. తర్వాత తాంబూలం కూడా ఇచ్చాను. ఇంకా సూర్యభగవానికి అయితే కొబ్బరికాయ కూడా కొట్టాను. ఈరోజు ఏది చేసినా కానీ సూర్యోదయంలోనే చేయాలన్నమాట. అంటే సూర్యుడు అస్తమించకముందే మనము ఈ రథసప్తమి పూజ అనేది పూర్తి చేసుకుంటాము. ఇంకా ఇలాగ బయట చేసుకుంటే ఏంటంటే ఇంకా ఆ సూర్య భగవాన్ అనుగ్రహం అయితే మనకు బాగా కలుగుతుందన్నమాట. ఒకప్పుడైతే ఇవన్నీ తెలిసేవి కాదనమాట, రథసప్తమి ఇలాగా అని చెప్పేసి. మ్యారేజ్ అయిన కాడ నుంచి అన్నీ అయితే తెలుసుకొని చేయడం మొదలు పెట్టాము. ఇప్పుడైతే ఇంకా ఏమంటే ప్రతి ఒక్కటి కూడా ఫోనుల్లోనూ లేకపోతే టీవీ ఛానల్స్లో అయితే చెప్తూ ఉన్నారు కదా ఏ పూజ ఎలా చేయాలని. కాబట్టి అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరికి కూడా ఎలాంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పష్టంగా వివరిస్తున్నారు. అంటే తెలియని వాళ్ళకు కూడా పూజ ఎలా చేసుకోవాలనేది ఫోన్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. నా రథసప్తమి పూజ అయితే ఇలా అయిపోయింది. వీడియో పోస్ట్ చేయడమే చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. శివరాత్రి కూడా వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.